శ్వేత, రేడియో పెట్టమ్మా. భక్తి రంజన్ వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రేడియో ప్రశాంతత. రేడియో కనిపెట్టినప్పుడు కొనుంటారు దీన్ని. ఇది సరిగ్గా వాగదు మోగదు. ఇది లేకుండా అమ్మకి పని సాగదు. ఇగో ఎక్కువ ఆలోచిస్తే బాగోదు, ముందు పని చూడు. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళ. ఓకే. భక్తి రంజని కార్యక్రమం ఇక్కడితో సమాప్తం. ప్రేమ దాని తీరుతెన్నులు అనే అంశంపై ప్రముఖ సైకియాట్రిస్ట్ శ్రీమతి క్రాంతి ప్రసాద్ గారి అభిప్రాయాలు విందాం. ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన మనకు పనికొచ్చే మ్యాటర్లో ఉందా? నిజంగా మనలో ఉన్న ప్రేమని ఎదుటి వారికి తెలియజేయడం కూడా ఒక కళే. కళావ రాజా, ఎవరికి చెప్పాలో ఎట్టా చెప్పాలి దోలు తీరిపోతుంది. మనలో ఉన్న ప్రేమని ఎదుటి వారికి తెలియజేయాలంటే ముందుగా అమ్మాయి 2 కాళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకోవాలా అంటే మనం చెప్తుంటే పారిపోకుండా అన్నమాట. ఏదో బాగుంది. కాళ్ళకి బంధం వేయాలి. బంధం అంటే సాధారణంగా తాటి తడపతో గాని చాంతాడుతో గాని కాళ్ళని గట్టిగా కడతారు. ఐ లవ్ యూ చెప్పడా బలాత్కారం చేయమంటాడా? ఏదో డౌట్ గా ఉంది. కాళ్ళకి బంధం వేశాక అమ్మాయి సిగ్గుపడకుండా ఉండాలంటే కళ్ళకి గంతలు కట్టాలి. కళ్ళకి గంతలా? పంపదీసి అడవులకు కానీ తీసిపోమంట కదా. కొంతమంది అమ్మాయిలు పార్టీలో డిన్నర్లంటే ఆసక్తి చూపిస్తారు. అలాంటి వాటికి తగినంత పచ్చగడ్డి గాని ఎండుగడ్డి గాని మేత వేయాలి. ఎవరో కంచాలు మంచాలే అనుకున్నాను, లంచాలు కూడా ఉంటాయి అన్నమాట. మీరు రోజు క్రమం తప్పకుండా పచ్చగడ్డి ఎండుగడ్డి పెడుతూ బియ్యం కడిగిన నీళ్ళల్లో పొట్టు తౌడు కలిపి ఐ లవ్ యూ చెప్పారంటే 5 లీటర్ల పాలిస్తుంది. ఐ లవ్ యూ చెప్తే లీటర్ పాలిస్తా. ఇది ప్రేమ ప్రోగ్రామ్, పాడి పంటల ప్రోగ్రామా? బంగారం. ఓ బంగారం నువ్వు వెళ్ళు. తెలుగు తమిళ ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి. బంగారం నువ్వుదా అంటే 30 రోజుల్లో అమ్మాయిని పడగొట్టడం ఎలా అనే పుస్తకం ఉందా? 30 రోజుల్లో అమ్మాయి పడుకుంటే పుస్తకమా? యా డౌటా? అదేనండి, 30 రోజుల్లో తెలుగు తమిళ ఇంగ్లీష్ పుస్తకాలు ఉంటాయి కదా, అలాంటిదే ఇది. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. చూడు బాబు, మా దగ్గర అలాంటి పుస్తకం లేదు. మా దగ్గరే కాదు, ఆడపిల్లని కన్నవాడెవడు అలాంటి పుస్తకం అమ్మడు. అసలు బుద్ధినవాడెవడు అలాంటి పుస్తకం రాయడు. అమ్మ నువ్వు వెళ్ళమ్మా. ఏంటి మీ అమ్మాయా? అవునే. సరే 30 రోజులు వస్తాను. మీ అమ్మాయి ఎక్స్పీరియన్స్ తో 30 రోజులు అమ్మాయిని పడగొట్టడం ఎలా అనే పుస్తకం రాయగలుగుతా, రాయండి. ఫుల్ చేయలు సరేనా? ఎవడు నీకు మా నాన్నగారి పేరు పెట్టడం ఏంటో గాని నిన్ను పేరు పెట్టి పిలవడానికి లేకుండా పోయింది. నువ్వు మాత్రం నన్ను బొడ్డు కోసి పేరు పెట్టినట్టు రాజశ్రీ రాజశ్రీ అని పిలువు. చిన్నదనంగా ఉందా? పర్లేదు, అడ్జస్ట్ చేసుకో. అది సరే, ఎప్పుడు దానికి తినిపించవే గానీ ఒక్క రోజైనా ఈ బక్కోడికి తొక్కలో సింగిల్ ఇడ్లీ అనేది తినిపించావా? పోన్లేరా, రేపు దానికి పెళ్ళై అత్తారింటికి వెళ్తే ఏం తింటుందో ఏంటో. మీ అమ్మలు అందరూ ఇంతేనా? ఆడపిల్ల ఇంట్లో ఉన్నంతసేపు తెగ మేపేస్తారు. వాళ్ళు అది మేసేసి లాగిపోతారు. ఆ తర్వాత సంబంధాలు రావు. అప్పుడు ఏ బొండంగానే ఎదిగి తిని పెళ్లి చేయాలి. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళతోటి మా అల్లుళ్ళు రావు, ఇక మా అమ్మాయి ఏం సుఖపడతలే అని ఎపిసోడ్లు కొద్దీ విచారం వ్యక్తం చేయాలి. నీ కూతురు కూడా బగ్గా తయారు చేసావనుకో, ఆహార సమస్య ఉండదు, ఆరోగ్య సమస్య ఉండదు, అల్లుడి సమస్య కూడా ఉండదు. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో, ఎంత ఆనందంగా ఉన్నానో. ఓహో, పకోడీలు చేయటం ఒక కళ. ఎల్లాయి ఆ కళ్ళలో నువ్వు మాస్టర్వి. దివ్యంగా ఉన్నాయనుకో. పని పాట లేకుండా కూర్చుని తింటే ఏదైనా దివ్యంగానే ఉంటుందా దరిద్రుడా? కూర్చుని తింటాను నీకు గిట్టకపోతే నిలబడే తింటాను పూజ్య పితాజీ. సిగ్గు లేకపోతే సరి, ఉద్యోగం సద్యోగం లేకుండా చిచ్చి. ఉద్యోగం సంగతి నువ్వు చూసుకో, సద్యోగం సంగతి నేను చూసుకుంటా. యథో సమాధానాలు చెప్పేటి నరుకుతాను నా కొడక. బ్యూటీ కానిస్టేబుల్ అలా రోడ్ల నెంబర్ తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా? పకోడీలు తింటాం పని కాదనే నువ్వు ఎంత మందబుద్ధివో. రేయ్, ఏదైనా పని చూసుకుని 4 డబ్బులు సంపాదించు చూద్దాం. పితాజీ, చిలక జోష్యులు, కోయదొరలు, సోదెమ్మలు, హస్త సాముద్రికులు ఏకగ్రీవంగా చెప్పిన విషయం ఏమిటంటే, నేను పనిచేసిన మరుక్షణం నా జన్మదాతకి ప్రాణగండ ఉందిట. తండ్రి లేని బిడ్డగా బతకటం ఇష్టం లేక తప్పనిసరి ఏ పని చేయకుండా ఉండిపోయాను పితాజీ. క్షణికమైన పని కోసం, సంపాదన కోసం మిమ్మల్ని పాడే ఎక్కించి శాశ్వతంగా దూరం చేసుకోమంటావా పితాజీ? మీ ఫోటోకి దండ వేయించమంటావా పితాజీ? చెప్పు పితాజీ, చెప్పు. చెప్పు తీసుకొడతా నా కొడక. నువ్వు పనిచేస్తే నేను చావడం ఏంటి? అదే వచ్చించావు. ఎలా కాఫీ బట్రా? చి దిక్కుమల్ల కొడుకునిచ్చాడు దేవుడు. నిన్న ఎవడో చెత్తుకుపోయినా బాగుండు. బాబ్జీ, మా ఎవడు వచ్చాడు, మరి నేను వస్తా. పాతేస్తాను, జాగ్రత్త. ఏమయ్యా, ఇలాంటి అడ్డగాడికి నాయకుడు నువ్వే కదూ. అసలు నీకు పెట్టాలయ్యా. అభిమానంతో మీరు పకోడీ పెడితే కాదంటానా? తింటాను సార్. పకోడీలు కాదు, పచ్చగడ్డి పెట్టాలి. రేయ్, అచ్చోసిన ఆంబోతుల బజార్లో తిరగడం కాదురా, తల్లిదండ్రులకు పేరు తేవాలి. ఏం తేవడం ఏమిటి?
సుందరయ్య, లక్ష్మి లక్షణమైన పేర్లున్నాయిగా. అతిథులుగా వాగా ఉంటే అక్షగా పెట్టి మాటలు పెడతాను. ఏమిటయ్యా పకోడీలు తినడానికి కూడా సౌండ్ కావాలా? అవును సార్, సాయశక్తిలో కృషి చేశాను సరే ఈ పకోడీని తినేస్తాను. తింటావు తప్ప పని మాత్రం చెయ్యు. అది కాదు పితాజీ, వాడి మధ్య కాశీ వెళ్ళాడు. ఇష్టమైంది అక్కడ వదిలేయాలంటే పని చేయడం అనేది అక్కడ వదిలేసి వచ్చాడు. అంతే రే పని చేయడు. రే సుంఠ, వాడి తరఫున నువ్వు ఒకళ్ళు తప్పుకున్నావు అంటే నిన్ను పాచేస్తాను. అట్టగాడిలాంటి మిమ్మల్ని చూసి నలుగురు నవ్వుతున్నారు. అదిగో చూడు చూడు, అమ్మాయి కూడా నవ్వుతుంది. తెల్లనేమింది ఇంకా ముగ్గురు వాళ్ళకి నిన్ను. సార్ ఏమిటి సార్, 10 మందిని తిడితే వాడికి బుద్ధి వస్తుందా? లోపల తీసుకెళ్ళి నాకు తగిలించండి, అప్పుడు బుర్రకెక్కుతుంది. పద, వెళ్ళండి. పద. పకోడీ. పద కర్ర పెట్టి వాయిస్తాను. పద అన్న. హలో, ఏంట్రా యాదో పనులన్నీ? రేయ్, బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా, వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు. మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించరా, తగలెట్టడానికి కాదు. పో. వాడిని ఎందుకు తెలిసావురా? వాడు నా బస్సు తగలబెట్టాక వస్తాడా? ఆ పెట్టుతో వాడిని కాల్చి పొడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వాడిని వేసేయలేకపోయావా? ఇగో ఇట్లాగే ఊరంతా ముందర నరికేద్దాం, పొడి చేద్దాం, చంపేద్దాం, వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు. రేపు ఆయనకి ఏదైనా అయిందనుకోండి, నిజంగా మీరే ఏదో చేయించారు, పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు. ఆ తర్వాత పొద్దున సాయంత్రం జైలుకి మీ క్యారేజ్ మేరకు మేసావాలి. ఇదో అందుకే పొట్టాడికి ఎట్టాల్సిందే లైఫ్ తో వదిలేసాం. చెప్పచ్చు. చూడు గణేష, అందరికంటే ఆ హిరణ్య కసిపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట. అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే. పెద్ద పుడింగని, అందుకని దేవుడు వాడిని మరగుజ్జోళ్ళ పుట్టించాడు. ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని అమ్మేసేవాడు. వేసేస్తా. ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని. గణేష నువ్వు వచ్చి పోంచేయి. ఏంటమ్మా గారు, ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని రాత మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మన వెళ్ళి మాట గడిపి పడ్డామండి, అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? యాంటీబయాటిక్స్ యాసిడ్ 7 చింతపండు పిసికి పసుపేసి సొన్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంతా యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంధ్య, ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది, మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడేడు? ఏడి చెప్తే వినాలి. చెప్ప పెట్టుకుని వచ్చేసేమిటి? ఇప్పుడు ఏం చేస్తారా? ఏ లాడ్జి తీసుకెళ్తాం? శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జి అయితే రైట్ దొరుకుతాయి. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇదంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిల్ వేస్తుంటే ఇక్కడ. గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ ను పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరు తెలుసు? నేను పిలుస్తానంటూ. తేలింది పిండే బైరోడా. గణేశా, గణేశా, నీకు మందురియడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి, మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి. ఎత్తున ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వణుకుతున్నాయి. నోర్మయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే, పర్లేదు కదా, ఏమైపోడు కదా. చాచా అలాంటిదేం లేదు.
కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా లేదా? ఉన్నావా? డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే? డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే యాక్టింగ్ బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ. వీడెవడో అచ్చు తురుష్కుల్లా ఉన్నాడు. సంజయ్ ఏమైంది? నథింగ్. వాట్స్ రాంగ్? నథింగ్. ఏం టెన్షన్. ఓకే, ఐఎమ్ సారీ. ఇంకో తలకాయ ఇది ఎక్కడ నుంచి వచ్చింది? స్టూపిడ్, ఇది హెడ్ కాదు. ఓకే, ఇట్స్ ఎ గిఫ్ట్. ఓ గిఫ్ట్. దీన్ని చూసినా హెడ్. ఏది చూసినా అలాగే ఉంది ఇప్పుడు నాకు. ఎందుకే ఈ గిఫ్ట్? నీ కోసం కాదు, మా డాడీ కోసం. ఓహో, అంటే మీ నాన్న ఒక్కడ వెళ్ళటానికి ఒప్పుకున్నాడా? మా డాడీ అయిష్టంగానే ఒప్పుకున్నారు. బట్ ఈ గిఫ్ట్ నీ చేతోనే డాడీకి ఇవ్వు. కానీ ఇన్ని తలకాయల మధ్య ఈ గిఫ్ట్ ఎక్కడ పెట్టరా బాబు? సంజయ్, ఎక్కడైనా పెట్టు. గుడ్, వెరీ గుడ్. నాకు వీడి తలే కావాలి. కుదరదు సార్. ఏ? మా నాన్న సార్. ఓ, ఫాదర్ సెంటిమెంటా? అవును సార్. ఎక్కడ ఉంటాడు? శ్మశానం సార్. చనిపోయి 5 ఏళ్ళు అయిపోయింది సార్. పోయిన తల ఎవరితో తెలియకుండా ఎవరి తల తీసుకెళ్తాం సార్? వెరీ సింపుల్. 4 తల్లుంటే ఏదో తల మ్యాచ్ అవుతుంది కదా. 4? యా, ఇన్ననే ఏమి లేదు. అవసరమైతే మీరు 2 తల్ల కూడా. సార్, ఈ చంపడాలు ఇవన్నీ ఎందుకు సార్? మార్చరీకి వెళ్తే బోలెడని తలకాయలు దొరుకుతాయి సార్. పైగా నేను మార్చరీ ఇన్ఛార్జ్ని సార్. నో, ఈ శవమోహంలో కళ్ళలేదు. శవమోహంలో కళ్ళు ఎత్తుకుతావేంట్రా? ఈ దేశంలో తిండి కరువు ఉండొచ్చు, బట్ట కరువు ఉండొచ్చు, తలకాయల కరువు ఏంటి? రేయ్, ఇవి తలకాయలు రా, శనక్కాయలు కావు. ఏంటి చూస్తున్నావు? వాసన. సార్, రైట్. వీడి పేరేంటి? అది వాడిని అడగండి సార్. ఏంట్రా జోకులు వేస్తున్నావు? ముసై. వీళ్ళ తలకాయలు సూపర్ గా ఉన్నాయిరా. కట్ చేయండి. ఓ అమ్మో, శవాలంటే నాకు భయం సార్. తలకాయ కట్ చేయి. సార్, నా మీసాలు కూడా నేను కట్ చేసుకోలేను సార్. ఈ తల నువ్వు కట్ చేయలేదనుకో, శాశ్వతంగా మీసాలు గడ్డాలు తీసుకోవడానికి నీ తల ఉండదు. ఓకే, కట్ చేయి. గొంతు కూస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంది. ఫ్యాంటాస్టిక్. వీడు కోటేసుకున్న రాక్షసుడు. This is on the back. What's this? Hello sir. Come here. Excuse me. Just Hello wait. sir. Right. Sir, నా బ్యాగ్ ఇందులో ఉండిపోయింది సార్. Yeah, it's a and these are Hello sir. ఓకే, నా బ్యాగ్ నేనే తీసుకుంటా. Yes. Hey man. What happened? Hey guys, catch him. Hey. What is this? What is this nonsense? Leave me. Leave me, I say. గిఫ్ట్ ప్యాక్ ఎక్స్చేంజ్ అయినట్టుంది. అసలు ఏముంది ఆ బ్యాగ్ లో? తలకాయ ఉంది. Hey, what is this nonsense? Hey, please leave me. Please leave me, I say. చూసుకుంటాను, మీరే పడకండి.
అంటే ప్లీజ్ ఆంటీ మీరు కంట్రోల్ అవ్వండి ప్లీజ్ నేను చూసుకుంటా కదా. అమ్మయ్యా ఓ టెన్షన్ క్లియర్ అయిపోయింది. లేదు, నాకెందుకో ఈ 4 తలలు కూడా సూట్ అవ్వనిపిస్తుంది. సార్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నావే కదా సార్. నో, నాకు ఇంకో 2 కొత్త తలలు కావాలి. ఎక్కడ దొరుకుతాయరా? ఆపు, నువ్వేమడుతున్నావు తెలుసా? పుచ్చకాయలు కాదు, మనుషులు తలకాయలు. హే, ఈ రియాక్షన్ లో నీ హెడ్ ఎందుకో కరెక్ట్ గా సరిపోతుంది అనిపిస్తుంది. నాకు హెల్ప్ చేయి, నీ తలకాయ నాకు ఇచ్చే. సార్ నా తలకాయ మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు సార్. సార్ నాకు తలనొప్పి ఉంది, చెవు పోటు ఉంది, సైట్ ఉంది, పైగా సైనస్ కూడా ఉంది సార్. అవును సార్. ఇన్ని జబ్బులు ఈ తలకాయ నీకెందుకురా? నాకు ఇచ్చే. సూపర్ రా, నీ తల కూడా నాకు ఇచ్చేరా. కొంచెం ఆలోచించండి సార్, మేమిద్దరం మీకు ఎంతో హెల్ప్ చేశాం సార్. సార్ మా తలకాయలను వదిలేస్తే మీరు కాల్సినట్టు చేస్తాం సార్. ప్లీజ్ సార్. ఏం చెప్తున్నావు రా? సార్ 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 మీకు దండం పెడతాను సార్. సార్ ఓకే ఓకే, మీ 2 తలకాయలు నాకు కావాలి సార్. సార్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మీకు ఏం కావాలంటే చేస్తాను. చేస్తారా? ప్లీజ్ లెట్స్ గో. हम आपके है कौन दिलवाले दुल्हन ले जाएंगे सेठ जी आओ. సేటు ఇదిగో డబ్బు, నా డాలర్ చేనిచ్చేయి. అలావుద్దీన్ నీది డాలర్ అమ్మేశాను. ఏయ్ ఎవరిని అడగాలా? ఎవరిని అడగాలి? ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు, పెద్ద రోషం వస్తుంది. మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా? లేదురా, మా కుటుంబ ఆస్తిని తలుచుకుని ఏడుస్తున్నాను. తలుచుకుని ఏడ్చేంత కుటుంబ ఆస్తి నీకెక్కడుందిరా? అదిగో ఆ సిగ్గు పిల్ల. క్రీస్తు శకం 1902 ఉంది, బాగా పాతలా ఉందే. అవునరా, అది మా అవ్వది. దాన్ని మా తాత తాకట్టు పెట్టి విడిపించుకుండానే పోయాడు. మా నాన్న కూడా విడిపించలేకపోయాడు. కనీసం నేనైనా రాత్రి బాబులు ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను. ఈలోగా మా అవ్వ పుట్టుకుని పోయింది. దాంతో ఆ పిల్ల అనాథగా వేలాడుతోంది. అక్కడ ఉండేది బిళ్ళ కదరా, మీ అవ్వ మానంరా గాడిదా. ఓయ్, నేను తాకటెట్టి వారం కాలేదు, అప్పుడు ఎవరికి అమ్మావు? అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాను. ఐటమ్ నంబర్ 1, ఇది రాయల కాలం నాటి పళ్ళెం, పంచలోహాలతో చేయబడింది. అబ్బా, బాగా డబ్బున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారే. జాగ్రత్తగా వినండి. కృష్ణదేవరాయల వారికి ఆకలేసినప్పుడు ఈ పళ్ళెంలోనే భోంచేసేవారట. ఈ పళ్ళానికి మేము నిర్ణయించిన ధర 1,00,000 రూపాయలు. నీ అంకమ్మా, ఎంగిల్ ప్లేట్ 1,00,000 రూపాయలు చెప్పి అలవేస్తున్నాడే. 1,50,000. ఈడేంటి మధ్యలో? ఐటమ్ నంబర్ 2, ఈ చైను డాలర్. అది నాది. ఇది ఆషామాషి డాలర్ కాదు. ఈ డాలర్ వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ నీ అబ్బా, మార్వాడి గుట్లో తాగట్టు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడు ఈ మాయగాడు. నేను చెప్తే నమ్మరు గాని తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి. ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానుకే ఈ డాలర్. రే, ఈడు ఓవర్గా వెళ్తున్నాడు. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం 50,000. అయ్యయ్యో, ఎవరే అది వేలం పాడే చోట గోల్ చేస్తుంది? వేలం పాడే వాళ్ళు పాడుకోవచ్చు. 75,000. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి మీ మెడలో ఉండేది. ఇంతకీ మీరెవరు సార్? నాకే తెలియదురా. మీకు తెలియకుండా ఇంత ఫ్రాడ్ జరుగుతుందా? 1 lakh. నీ మూలక మొలతాడుందా? దేనికి? అది వేలం వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను రా. చాలు ఊరుకోరా. 1,00,000 రూపాయలు ఒకటోసారి, 1,00,000 రూపాయలు రెండోసారి, 500. 1,05,000. వెరీ గుడ్. 1,05,000 ఒకటోసారి, 1,05,000 రెండోసారి, 1,05,000. ఎవత్తది? సో నైస్. వేలం ఓవర్. జాకెట్ వేయలేదు. సిల్ఫాన్స్. ఇప్పుడు మనం ఆ పిల్లను ఫాలో చేస్తున్నాం కదా. It's very lucky for me. I got this dollar. Mari costly ne. No, it's a priceless dollar. ఒరే, 25 ఏళ్ల నుంచి నీ మెడలో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెడలోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉంటుందా? Wow. What happened, yeah? I feel romantic, yeah. రొమాంటిక్ అంటే ఏంట్రా? రొమాంటిక్ అంటే రోడ్లో వెళ్తున్న ఆంటీని చూస్తే జివ్వు లాగుతుంది, అదే. Wow. ఏంట్రా లాగేస్తుంది? ఇదే రొమాంటిక్ అంటే. Come on, let's go. తను మంచి మూడ్ లో ఉండడం చూసి
నా డాలర్ నేను తెచ్చేసుకుంటాను. నీతో రొమాన్స్ చేయడానికి ఎవరు వస్తారు? వచ్చాక చెప్తానులే. బాయ్ బాయ్. ఏమండి ఏయ్ వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మాటలతోనే డాలర్ కొట్టుకొచ్చేసేలా ఉన్నాడు. ఎందుకు రా నవ్వుతున్నావు? తను మాట్లాడేది వాడికి ఎక్కడ అర్థమై వస్తుందిరా? డాలర్. Oh, you mean this dollar? Dollar. It's a very precious dollar. You know, I bought it for 2 lakhs. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారా? ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారా? వాడిని చూడు అర్థమైన అటాక్ చేస్తున్నాడు. Queen Victoria, Queen Elizabeth, everyone wore this kind of dollars. ఎవరా యంగ్ ఫెలో మా ప్రీతితో కబుర్లు చెప్తున్నాడు? నాకు టైం వచ్చింది. Hello, let's go. సరే గో. సారీ కూర్చోండి. వెళ్ళిపోతుంది. మనం వెళ్దాం పద. అయ్యో ఆటో పిలవండి రా. వీడు మనోడు ఎక్కడరా? అలావుద్దీన్ ఏంటి మ్యాటర్? ఎరగా నచ్చట్ గా ఫాలో అయిపోరా. కారు ఓనర్ కి తెలిస్తే తింటారా బాబు? నీకు 2 లక్షలు కావాలా వద్దా? 2 లక్షలా? 2 లక్షలు వస్తే ఈ మెకానిక్ పని మానేస్తాను రా. మరి పోనే. ఫారిన్ కార్. బిర్లా వారసుల్లో ఉన్నాడు. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా. ఆకలేస్తుందయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా బిర్లా కట్టొస్తావేంటి? ఏంటి బిర్లానా? ఆహా బిర్లా గారు కొంచెం ధర్మం చేయండి. ఒరేయ్ మీరు ఎక్కడ ఉన్నారా? నా డబ్బులు ఇవ్వండి రా. నా డబ్బులు ఇవ్వండి రా. బెదిరించి మరి పుష్టి అడుగుతున్నావు? వారే వాళ్ళకి 500 అప్పించాను, అది అడుగుతున్నా. అరే మామ నిన్నే పిలుస్తున్నాడు. నన్ను నిన్నే పిలుస్తున్నాడు. నన్నే పిలుస్తాడు రా. ఆ రోజు నువ్వే కదా వాడి దగ్గర 500 తీసుకున్నావు. ఏంట్రా? అలా 500 ఉన్నాయి కదా, ఆ ముష్టోడు పరుగు తీసేలా ఉన్నాడు రా. ఇచ్చానా? 1 2 3 4 5 ఇట్రా. కాకి రెక్కలిప్పుకోవడం చూశాను, కారు రెక్కలిప్పుకోవడం ఇప్పుడే చూస్తున్నా. మళ్ళీ అప్పుకోవాల్సి నన్ను అడగండి అయ్యా. ముష్టివాడికి 500 నోట్లు అసాల్ట్గా వేస్తున్నాడు. ఒకవేళ ప్రపంచ కోటీశ్వరుడైన బ్రూనై సుల్తాన్కి పెద్ద కొడుకు ఉంటాడా? వీడే వీడే ఇలాంటి అల్లుడు కోసమే మా ఓనర్ ఎదురు చూస్తున్నాడు. అయ్యగారు మీ రొట్టె విరిగి నేర్చులో పడింది. అయ్యో 2 లక్షలు పోతుందిరా. ఫాలో చెయ్యరా. అతనెందుకు ఫాలో అవుతున్నాడు? ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తుంది? అందాల రాజు వచ్చాడు, మందారమాల తేవాలి, నేను తదాస్తు అంటున్నా. అయ్యగారు మీరు మామూలుగా ముష్టివాడికి ఎంత వేస్తారు? మామూలుగా నేను ముష్టి డబ్బులే వేయను. ఒకవేళ 3 ఉండి చేంజ్ ఉంటే 1 రూపాయి వేస్తారు. అయితే అతను మీకంటే 500 లెట్టు డబ్బు ఉన్నాడు బాసు. ఎవడు రావాడు? సీదా కార్ లోపల ఉన్నది షావు కార్. ఎవడు వాడు ఎతటి వాడు ఎందులకిటు వచ్చినాడు? ఏంటి మా 2 లక్షలు గోవిందా? ఒరే పింజారి అలా నువ్వు దిగులు పడకల్లా, వాళ్ళు ఇల్లు చూసాం కదా, తర్వాత చూసుకుందాం వదిలే. ఎలా ఒరే కోటలాంటి బంగళా, ఒక్కొక్క బాత్రూమ్ పెద్ద పెద్దవిగా ఉంటాయి. చాలా పెద్దవిగా ఉంటాయా? అచ్చి అదంత ముఖ్యమా? వాళ్ళు తుట్లు కట్టుకుని పడుకునే స్నానం చేస్తారు. ఇలాంటి డబ్బున్న అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరుపో కూడా ఉంచుకోరు. ఆ పిల్ల చైన్ కూడా తీసేస్తుంది. అప్పుడు మనం అందరం బాత్రూమ్ లోకి వెళ్ళి, లేదులే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళి చైన్ తీసుకురా, మేము ఇక్కడ జపం చేస్తూ ఉంటాం, సరేనా? వెనక్కి వెళ్ళు. ఎంతో కాలంగా మూలపడిన ప్రాజెక్ట్ ని ఈవేళ స్విచ్ ఆన్ చేయబోతున్నాను. దాంట్లో నీకు స్పెషల్ పోస్టింగ్ ఇస్తున్నా. అందుకు నేను ఏం చేయాలి? ఏం లేదు, నా కూతురు అల్లుడు. మీ అల్లుడా? అరే ఇప్పటి నుంచే పిలవడం అలవాటు చేసుకుందాం. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ లవ్ ఏ లెవెల్ కి డెవలప్ అయింది అనేది నోట్ చేసుకొచ్చి చెప్పావంటే ఆ లెవెల్ కి నీ జీతం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే నేను ప్రేమ దూతనా? కాదు, గూఢచారి.